నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మీరు నిజామాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచి ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు? నిజామాబాద్లో మా తాత ముత్తాతలు ఓకే వచ్చి 150 years అయింది. 150 సంవత్సరాలు అయింది. ఓకే 1921లో ఓకే నిజామాబాద్ 1 టౌన్ ముంగట స్వీట్ షాప్ పెట్టిండ్రు మా వాళ్ళు, ఓకే మా ముత్తాతలు. ఓకే అప్పటి నుంచి మేము ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య మార్వాడి గోబ్యాక్ అనే వివాదం మొదలైంది ఇది మన తెలంగాణలో. దీన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? మీ మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోయి బతకచ్చు, జీవించవచ్చు, వ్యాపారం చేయొచ్చు. అయితే ఇప్పుడు మేము అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఇది హిందుస్థాన్, ఇది భారతదేశం. ఎవరైనా ఎక్కడైనా పోయి వ్యాపారం చేయొచ్చు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి మహారాష్ట్ర పోయినారు. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వెనుక ఎవరైనా స్వార్థపూరిత కుట్రలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఏదైనా రాజకీయ శక్తులు ఇవన్నీ నడిపిస్తున్నాయని అనుకుంటున్నారా? మరి కొందరు ఉండొచ్చు, ఎవరో కొందరు ఒకడు ఉండొచ్చు, కొన్ని సంఘాలు ఉండొచ్చు, కావాలని రాజకీయంగా కుట్ర చేయొచ్చు. అయితే ఉనికి కోసం, ఇట్లా పేరు కోసం, అది నాకు అందరు గుర్తిస్తారు, దాన్ని ఎక్కువ చేయడానికి, ఫాలోవర్స్ ఫేమస్ చేయడానికి కొందరు చేయొచ్చు ఇట్లా. కానీ ఒకళ్ళిద్దరు తప్పు చేస్తే, ఒకళ్ళిద్దరు మామిడులు తప్పు చేస్తే అందరు సమాజాన్ని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే అన్ని కులాల్లో, అన్ని సమాజాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. అయితే ఒకటే కావాలని మార్వాడి గోబ్యాక్ అనాలి అని అది తప్పు. ఈ గోబ్యాక్ అనే వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గోబ్యాక్ అనే వాళ్ళకి మన సంవిధాన నిర్మాత అంబేద్కర్ గారు సంవిధానం రాసిండ్రు. వాళ్ళు మన అందరికి హక్కు ఇచ్చిండ్రు. అయితే మీరు అంబేద్కర్ మాటని అద్దు అంటున్నారా? అయితే మీరు అంబేద్కర్ చెప్పిన మాటను వినరా? గోబ్యాక్ అంటే అంబేద్కర్ చెప్పలే. అంబేద్కర్ ఏం చెప్పిండ్రు? అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు. ఎవరు రాసిండ్రు? మన సంవిధాన నిర్మాత అంబేద్కర్ గారు. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. నాపై ఢిల్లీలో కేసు ఉన్నాయి. తెలంగాణలో కవితక్కతో పాటు నాపై కేసు అయింది ఇక్కడ నిజామాబాద్ లో. నాపై తెలంగాణ ఉద్యమం పాటించిన తర్వాత నాపై చాలా కేసులు అయింది. నేను కోర్టు తిరిగి నాకు కూడా ప్రాబ్లం అయింది. అయితే ఇప్పుడు దాకా మా మామిడి సమాజ్కి, మన తెలుగు తమ్ములతోని మన అందరం హిందువులం. ఈ భారతదేశం మన హిందువులం. ఈ సమస్య ఇప్పుడు దాకా ఎవరు చెప్పలే. ఈ కొత్త నినాదం వస్తుంది. ఎవరు దీని వెనుక ఎవరున్నారు? ప్రభుత్వం చెప్పాలి.